దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే కూడొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి స్తుతిస్తూ, ఆయన మహిమ కలిగిన దేవుడుగా ఆరాధిస్తూ, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడుగా ఆయన స్తుతిస్తూ, ఆయన మన పట్ల చేసిన ఉన్నతమైన కార్యాలను బట్టి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. దేవుని స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చిన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటయ్యా అంటే, దేవుని బిడ్డలమైన మనము దేవుని ఆరాధించడానికి వస్తున్న మనము, దేవుని సన్నిధిలో గడుపుతున్న దేవుని మహిమపరిచే మనము, ఆయన మహిమలో పాలు పొందే మనము, ఆయన యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి భక్తుడైన ప్రసంగి ఒక మంచి మాట చెప్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదివి నేను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ఓకే, ఇప్పుడు చదువుదాం. అందరు తీశారని ఆగాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. 2వ వచనం మొదటి భాగం చదువుతున్నా. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమందు వాసుండువైన దేవాని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడే దేవుడుగా, నా ద్వారా మాట్లాడుతున్న దేవుడుగా, నీ మాటలు జీవము కలిగినవి, అది మా జీవితాన్ని మార్చేస్తాయి. ఏ కారణము చేత మా జీవితాలు మార్చబడలేదో మాకు తెలియదు, కానీ ఒకవేళ మా జీవితాలు మార్చబడటానికి ఈ రోజున ఒక మంచి అవకాశముగా భావిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజునట ఒక మంత్రి గారి దగ్గరికి ఇద్దరు మనుషులు వెళ్ళారట. ఒక ఆయన మంచిగా సూటు బూట్ వేసుకొని వెళ్ళాడట. ఆయన చూసినటువంటి మినిస్టర్ గారికి కొంచెం మనసులో ఒకలాంటి ఫీలింగ్స్ కలిగినాయి. ఆయన వచ్చిన ఆ యొక్క సూటు బూట్ వేసుకొని వచ్చినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు మనసులో బాధ కలగల. కానీ ఆయన ముందరకు వచ్చిన తర్వాత ఆయన కూర్చున్న విధానము, ఆయన పలుకుతున్న మాటలు మంత్రి గారికి చాలా బాధ కలిగించాయట. ఏం చెప్పాలో అర్థం కాల మంత్రి గారికి. ఆయన పరిస్థితిని చూసినప్పుడు మంత్రి గారికి మనసులో ఒక ఆలోచన వచ్చిందట. ఏంటయ్యా అంటే, ఇతను ఎంత ఇంపార్టెంట్ది అడిగినా, ఎంత ప్రాముఖ్యమైనది అడిగినా,
ఎంత అవసరమైందని అడిగినా నేను ఇతనికి చేయకూడదు అనుకున్నాడట. అనుకొని మనసులో అనుకున్నాడు. అతనికి చెప్పాడు, సరే మీరు వెళ్ళండి, నేను ఆ పని గురించి ఆలోచన చేస్తానన్నాడు. తర్వాత ఒక పేద ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర కూర్చోటానికి కూడా ఇష్టపడకుండా కొంచెము ఆయన సీటుకి కొంచెం దూరంగా ఉండి చేతులు కట్టుకొని తల వంచుకొని అన్నాడట, అయ్యా, ఇందాకొచ్చిన ఆయన ఉన్నాడు చూసారా, ఆయన వచ్చిన పనేంటో మీకు చెప్తాను. ఆయన వచ్చిన పనేంటో మీకు చెప్తాను. దయచేసి ఆ పని మీరు చేస్తారా చేయరని నాకు అవసరం లేదు. కానీ ఆ సమస్య నా సమస్య. కానీ ఆయన నాకున్నటువంటి ఆస్తిని ఆక్రమించుకొని ఆయన మీ దగ్గర పర్మిషన్ బిల్డింగ్ కడతానికి వచ్చాడు. ఏం చేస్తారో నాకు తెలీదు, ఇదిగోండి నా కాగితాలను చూపించాడట. వెంటనే మంత్రి గారికి, అరే, ఆయన స్థలం అది, ఇంత హోందాగా వచ్చి ఇంత ఇదిగా వచ్చి చివరికి నా దగ్గరకు వచ్చి ఆక్రమించుకోవడానికి పర్మిషన్ అడుగుతున్నాడా ఇతను అని చెప్పి బాధపడి, నీ యొక్క ఆస్తికి ఏం డోకా లేదు, నువ్వు వెళ్ళిపో, నీ ఆస్తి నీకు పదిలంగా ఉంటుంది, ఎంతమంది వచ్చినా కూడా నేను మాత్రం నీ ఆస్తిని వేరే వాళ్ళకి ఇవ్వను అన్నాడట. కొన్ని రోజులకి, ఏమండి, మన వస్తే మీరు చేస్తానన్నారు కదా, మీరు చూస్తానన్నారు కదా, ఆ సంగతి ఏం చేశారు, నేను ఇచ్చిన అప్లికేషన్ ఏం చేశారు, నేను ఇచ్చిన కాగితాలు ఏం చేశారు అని రెండోసారి వస్తే వెంటనే అన్నాడట మంత్రి గారు, ఈ మాట ఇక్కడ అయితే అన్నావు కానీ మరో చోట అంటే నిన్ను అరెస్ట్ చేస్తారు అన్నాడట. నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. వెంటనే ఆయనకి భయం వేసిపోయింది. అవునా, ఏంటండి అంటే, ఇదిగో ఆల్రెడీ నా దగ్గరికి వాటికి సంబంధించినటువంటి రుజువులతో ఉన్నటువంటి పత్రాలన్నీ నా చేతికి వచ్చాయి, ఇక నువ్వు ఏమీ చేయలేవో, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడట. ఆయన ఆస్తిని గురించి నేను మాట్లాడతల్లా, ఆయన హోదాను గురించి నేను మాట్లాడుతల్లా. ఎందుకు అంటారేమో, ఎవరికి ఉండే హోదా కదా, అవునా? పేదవాడి గౌరవం వేరు, ధనికుడున్నా ఆయనకుండేటువంటి గౌరవం వేరు. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకోవడానికి మనము సరి అయిన వారము కాదు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఒక విషయాన్ని గ్రహించాలి. ఏంటంటే, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, నువ్వు దేవుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట నక్క వినయం కాదు కావాల్సింది, విరిగి నలిగిన మనస్సు కావాలి. ఏం కావాలి? దేవుని దగ్గర నువ్వు కూర్చున్న విధానము, నీ మాట తీరు, నువ్వు దేవుని ఆరాధించే నీ హృదయ స్పందన, నీ మనసులో ఉన్న భావన నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఇది నగ్న సత్యం. ఎందుకో తెలుసా? నా దేవుడు మాట తప్పని వాడు. అందుకే ఆయన అంటాడు, నీవు మళ్ళొకసారి, నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన ఏంటి? ఎక్కడ? ఓకే,
పోవునప్పుడు మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వచ్చినప్పుడు కాదు, నీవు దేవుని మందిరములో ఉన్నప్పుడు కాదు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏం చేయాలట? ప్రవర్తన అంటే తెలుసా? ప్రవర్తన అంటే ఏంటి తెలుసా? కనపడిన విశ్వాసమా? కనపడని ఆత్మీయత? కనపడని జీవితమా? కాదు. ప్రవర్తన అంటే నీవు నడిచే విధానము, నీవు నిలిచే విధానము, నీవు మాట్లాడే విధానము, నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఆలకించే ఆ తీరు ఉందో చూసారా? ఇవన్నీ దేవునికి లెక్కలోకి వస్తాయి. దేవుని స్తోత్రాలు. నీ హృదయంలో ఉన్నది కనిపించదు ఎవరికి? నాకు. కానీ నీ యొక్క హృదయంలో ఉన్నది నీ ముఖంలో కనిపిస్తుంది. ఏమ రైట్? నీ మనసులో ఉన్నది ఎక్కడ కనిపిస్తుంది? అదేంటి అయ్యగారికి ఎట్లా తెలిసిపోయింది? నీ ముఖం చూస్తే తెలియపోవట్లే. అర్థమవుతుందా? ఎందుకు అంటే దేవుని బిడ్డలమైన మనము ఈ రోజున తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే, నువ్వు నేను ఆరాధించే దేవుడు వీటన్నిటిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, ఆయనకు సాటి అయిన వారు ఈ భూలోకంలో ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా భూలోకంలో నువ్వు ఇచ్చే గౌరవము, అధికారులకు నువ్వు ఇచ్చే గౌరవము, మంత్రులకు నువ్వు ఇచ్చే గౌరవము, ప్రధానులకు నువ్వు ఇచ్చే గౌరవము దేవునికి ఇవ్వకపోతే నువ్వు ఎంత నష్టపోతావో జ్ఞాపకం చేసుకో. అయ్యా నేను ప్రార్థిస్తాను, వెరీ గుడ్. అయ్యా నేను చక్కగా ఉంటాను, వెరీ గుడ్, మంచిదే. కానీ నేను దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు మందిరమునకు పోవునప్పుడు ఏంటి అక్కడ నీ పేరు పెట్టుకొని ఒక్కసారి మాట్లాడుకో. హిజ్కియాను నేను మందిరమునకు పోవునప్పుడు హిజ్కియాని నా ప్రవర్తన ఏం చేయాలి? జాగ్రత్త అంటే తెలుసా అసలుకి? ఇప్పుడు చెబుతాం మీకు. జాగ్రత్త అంటే మీరేమనుకుంటారంటే ఏముందండి జాగ్రత్త అంతేగా మీరని అంటే మన భాషలో అంతేగా. జాగ్రత్త అంటే దీనికి పెద్ద ఇంకొక అర్థం ఏముందో అనుకుంటాం. ఇప్పుడు చెబుతా మీకు వివరం అర్థమవుద్ది. ఒక స్టీల్ గ్లాసు కింద పడితే అది సౌండ్ వస్తే తప్ప ఏం కాదు. ఏమనైద్దా? ఒకవేళ గట్టిగా పడితే లేదా ఇసురు కొడితే చొట్ట పడిద్ది తప్ప దానికి నష్టమేమీ రాదు. కానీ చేతిలో నుంచి జారిన గ్లాసు ఉంది చూసారా? ఏంటిది అది? గాజు గ్లాసు. అది గనక కింద పడితే చొట్టలు తీస్తావా? అవునా? అంటే నీ చేతిలో ఉన్న గ్లాసు పడిపోద్దని నువ్వు జాగ్రత్తగా చూసావా? అది నిజమైనటువంటి జాగ్రత్త. అది పడిపోతే ఇక రాదు. ఇక అది పడిపోతే ఇక ఉపయోగపడదు. అది పడిపోతే నష్టపోతావు కదా. ఏం రైట్? మరి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ జాగ్రత్త గ్లాసులాగా నీవు నేను దేవుని మందిరంలో ఉన్నప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు నీవు నేను అలాగ జాగ్రత్తగా ఆలోచన చేయకపోతే, నీవు నేను జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోమా? అందుకనే ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రోజున నాకు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, అరే అబ్బాయి హిజ్కియా, ఈ రోజున నీ గనక నువ్వు దేవుడు చెప్పిన మాట కనుక ఇట్లాగా గట్టిగా ఉన్నట్టుగా నువ్వు చెప్తే
నిన్ను తిట్టుకుంటారా, ఆయన భయపడొద్దురు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏంటంట, నిన్ను తిట్టుకుంటారు వాళ్ళు మనసులో బాధపడతారు వాళ్ళు, అయినా కూడా నువ్వు మాట్లాడకుండా ఉండొద్దు. ఈ విషయంలో నువ్వు మాట్లాడు, తిట్టితే నేను దీవులుగా మారుస్తాను అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఆ ధైర్యంతో చెప్తున్నా ఈ రోజున. ఎందుకు నేను ఈ విధంగా దేవుని మాట్లాడమని నాకు సెలవిచ్చాడు అంటే, మనము దేవుని మందిరములో ఉన్నప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని మందిరములో నీవు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు నీకు కావాల్సింది ఒకటి ఏమిటంటే సిద్ధపాటు. గెట్ రెడీ టు గో. తెలుసా మీకు? ఆ మాటను ఉపయోగిస్తున్నా. ఏంటంట, సిద్ధపడతామని దానికి ఇంకొక పదం చెప్తున్నాను. గెట్ రెడీ టు గో అంటే నేను వెళ్ళుటకు మనం ఎప్పుడు సిద్ధపడతాం? అక్క పాటలు పాడుతున్నారు అయ్యగారు, అక్క సాక్ష్యాలు అయిపోయినాయి అంటవా? ఏమైపోయినాయి? నువ్వు దేవుని ఎదుట దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు నష్టపోకూడదు. నువ్వు చేసిన దానికి 100 ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహించాలి. నువ్వు నష్టపోతే నా దేవునికి ఇష్టం లేదు. నువ్వు నష్టపోతే నా దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడడు. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు సిద్ధపడుతున్నావా? ఎక్కడికి? అదే కదా ఆయన అంది. నీవు వెళ్ళినప్పుడు కాదు, నీవు వెళ్ళున్నప్పుడు ఏం కావాలి? గెట్ రెడీ. ఎందుకు చెప్పనా? ఎందుకు సిద్ధపడాలని చెప్తున్నాను చెప్పనా? దేవుడు మాట్లాడుతున్న మాట. నువ్వు దేవుడు అనగా మహాశక్తి కలిగిన దేవుణ్ణి కలుసుకోబోతున్నావు. ఇదేంటో తెలుసా? ఇది నువ్వు నీ అక్క లేక నువ్వు నేను కలుసుకునేటువంటి స్థలము కాదు. నీవు దేవుణ్ణి కలుసుకునేటువంటి స్థలము. నీవు దేవుణ్ణి కలుసుకొని దేవునితో మాట్లాడుతున్న సమయం. నువ్వు దేవుణ్ణి కలుసుకొని దేవుడు మాట్లాడుతుంటే వినే సమయం. కానీ మనమేమే, ఎక్కడుంటుంది జాగ్రత్త? ఎక్కడుంటుంది? ఏడకొచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉంటే మీరు అనుకుంటున్నారు, అయ్యో దేవుడు నాకు దీవెనిస్తాడు. కాదు, నువ్వు వచ్చేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. వచ్చేటప్పుడే. అందుకని ఆయన అన్నాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీవు ముందుగానే ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఎప్పుడు? వెళ్ళినప్పుడా వెళ్ళేటప్పుడా? అక్కడ మాట జాగ్రత్తగా వినాలి. దేవుడు నీవు దేవుని మందిరమునకు ఏంటి? అదే పోయినప్పుడు అంటే వెళ్ళేటప్పుడా అంటే అక్కడ ప్రారంభమవుతుంది. ఎక్కడ? నీ ఇంటిలో ప్రారంభమవుతుంది. అది ఎక్కడ ప్రారంభమవుతుంది? నీ ఇంటిలో ప్రారంభమవుతుంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది? 4 పాటలు అయిపోయిన తర్వాత. కాదమ్మా, నీ దండం పెడతా తల్లి. సాక్ష్యాలు అయిపోయిన తర్వాత కాదు. ఎప్పుడు ప్రారంభం అవ్వాలి? ఇప్పుడు చెబుతా, మీకు అసలు విషయం చెబుతా. ఇశ్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఇశ్రాయేలుకి దేవుడు ఒక దినం ఇచ్చాడా? ఆ దినం పేరేంటి? విశ్రాంతి దినం ఇచ్చాడు కదా. విశ్రాంతి దినము ఆ రోజున వాళ్ళకి సిద్ధపాటు ఏముండదు. ఉండదా? వాళ్ళకి సిద్ధపాటు ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళు శుక్రవారం నాడే సిద్ధపడాలి. ఎప్పుడు? శుక్రవారం నాడే సిద్ధపడాలి. శనివారం నాడు ఉదయం లేవగానే వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి దేవుని సన్నిధిలోకి. వాళ్ళు వెళుతున్నప్పుడు మీకు ఒక విషయం చెప్పనా? ఇశ్రాయేలులో పక్కన వారికి కూడా చూసి వందనాలు చెప్పరు. ఎందుకో తెలుసా? వాళ్ళ మొదటి వందనం యేసయ్యకి చెప్పాలి. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? వాళ్ళ మొదటి వందనం
అందుకని ఆయన అంటాడు, యేసుక్రీస్తు అంటాడు, మీరు వెళ్ళి అన్ని జనుల వల్లే వందనాలు బజారుల్లో వందనాలు చెప్పొద్దు అంటాడు. ఎందుకు? అది మీకు తగినది కాదు. ఎక్కడికి వస్తున్నారు? దేవుని మందిరంలోకి. మళ్ళీ రేపు ఎవరన్నా వచ్చి నన్ను, అయ్యా ఆ అక్క వెళ్తే వందనాలు కూడా చెప్పలేదని చెప్పొద్దు, అట్ట మాట్లాడద్దు నాకు. అవును కదా, అది ఆ విషయం గురించి కాదు నేను మాట్లాడేటప్పుడు. దేవునితో నువ్వు మాట్లాడాలని వస్తున్నప్పుడు, దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు, దేవుని ఆరాధించడానికి నువ్వు వస్తున్నప్పుడు, నీ జీవితంలో జరగవలసిన మొట్టమొదటి మాట ఏమిటి? నువ్వు ఆలోచించాల్సిన మాట, నేను సిద్ధపడి వెళ్ళాలి. ఎక్కడికి? ఎక్కడికి? ఎక్కడికి కాదు, దేవుని కలుసుకోవటానికి. దేవుని స్తోత్రాలు. ఇది మాట మీరు మర్చిపోవద్దు. నేను దేవుని కలుసుకోవడానికి వెళుతున్నా, నేను దేవునితో మాట్లాడటానికి వెళుతున్నా, నేను దేవుని ఆరాధించడానికి వెళుతున్నా, నా దేవుడితో కలిసి ఉండటానికి వెళుతున్నా, నా దేవుడు నాతో మాట్లాడితే వినటానికి వెళుతున్నా. అది లేకపోతే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. ఇక్కడ దాకా బాగా నీ ఇష్టానుసారంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఎంత భక్తిని ప్రదర్శిస్తావో కదా, దండం పెడతా, తప్పుగా అనుకున్న పర్వాలే. ఎందుకు అంటే నువ్వు నష్టపోతే నాకు ఇష్టం లేదు, నా దేవునికి అస్సలు ఇష్టం లేదు. నువ్వు నష్టపోతే నా దేవుడు బాధపడతాడు, నేను బాధపడతా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఏముండాలి? జాగ్రత్తగా ఉండాలి. అందుకని దేవుని మందిరానికి గెట్ రెడీ టు మీట్ గాడ్. దేవుని మందిరానికి వచ్చేది సర్వశక్తిమంతుడైన దేవుని కలుసుకోవడానికి. ఆయన దగ్గర ఎలా ఉంటావు? ఒక మినిస్టర్ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, అమ్మో మా వినయం చూపిస్తావా, లేకపోతే మా వినయం చూపిస్తావా? ఎవరిని చూపిస్తావు? మీకు అర్థం కాలేదు, అర్థమైంది నాకు. ఏం చూపిస్తా? మా వినయం చూపిస్తావా, మా వినయం చూపిస్తావా? అర్థమైందా మీకు? దేవుని బిడ్డలమైన మనము, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన కలుసుకోవాలంటే నీవు తప్పనిసరిగా సిద్ధపడి ఉండాలి. ఎస్, ఐఎమ్ రెడీ. ఎస్, ఐఎమ్ రెడీ టు మీట్ మై గాడ్ హూ ఈజ్ ఇన్ హెవెన్. ఆయన అంటాడు కదా, అందుకనే కదా ఆయన దేవుడు పరలోకమందు ఉన్నాడు, నువ్వెక్కడున్నావు? మరి ఇద్దరిని కలుసుకోవాలంటే ఏం కావాలి? జాగ్రత్త కావాలి. జాగ్రత్త కావాలి. నీ ప్రవర్తనలో జాగ్రత్త కావాలి. దీన్ని ఇంగ్లీష్లో ఈ ప్రవర్తన అనే మాటని కొన్ని, నేను బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలను చదివినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడిన మాట ఏంటంటే, అక్కడ చెప్తూ అంటాడు, గాడ్ యువర్ స్టెప్స్ వెన్ యూ గో టు ద హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంది. గాడ్ యువర్ స్టెప్స్ అంటే నీవు వెళుతున్నప్పుడు నీ యొక్క అడుగులను ఏం చేసుకోవాలంట? ఏం చేసుకోవాలి? గాడ్ సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. గాడ్ ఏం చేస్తాడు? పోలీస్ ఆయన ఏం చేస్తాడు? నీకు సంరక్షిస్తాడు, నీకేం జరగకుండా కాపాడుతాడు కదా. ఏమ రైట్? అందుకని గాడ్ యువర్ స్టెప్స్, నీ అడుగుల్ని కాపాడుకోవాలి. ఎట్లా వేస్తున్నావు అడుగులు? ఎక్కడ వేస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? నువ్వు దేవుణ్ణి కలుసుకోవటానికి వెళుతున్నావు. నీ అడుగులో నువ్వు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. అడుగులను కాపాడుకుంటే ఎక్కడ మడుగులు ఎత్తావు. ఏంటిది? అర్థమైంది మీకు? మడుగులు ఎత్తడం అని తెలుసా? మడుగులు ఎత్తడం అసలు మీకు మాకేం తెలుసా అన్నట్టు ఉన్నారు మీ మొక్కలను చూస్తాను. మడుగులు ఎత్తడం అంటే సలాం కొడతారు, నమస్కారం 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 అంటారే. అబ్బో అసలు ఇది వినయం మామూలుగా ఉందరా అనుకుంటారు, చూసారా? ఇటు మడుగులు ఎత్తడం అంటే నీ అడుగులు తడపడకూడదు. నువ్వు ఎవరికి మడుగులు ఎత్తకూడదు, యేసయ్య మహిమపరచాలి. దేవుని స్తోత్రాలు.
నీవు వచ్చింది ఇక్కడ దేవుని మందిరంలోకి. నువ్వు మందిరంలోకి వచ్చి ఆ మహాశక్తి కలిగిన దేవుణ్ణి, ఆ మహిమ కలిగిన దేవుణ్ణి, ఆ ప్రభావం కలిగిన దేవుణ్ణి, ఆ పరిశుద్ధులైన దేవుణ్ణి, ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుణ్ణి నీవు గనుక నెగ్లెక్ట్ చేసావా, సిద్ధపాటు లేకుండా ఉన్నావా, సిద్ధపడకుండా చేసావా, నువ్వు నష్టపోతావు. పొందవలసింది పొందకుండా పొందరానిది పొందుతావు, పొందకూడనిది పొందుతావు. అప్పుడు ఎంత బాధ అర్థమవుతుందా మీకు? ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఇప్పటికైనా మనము దేవుణ్ణి కలుసుకోవటానికి ముందుగా సిద్ధపడి ఉండాలి. దేవుని స్తోత్రాలు. సిద్ధపడితే యుద్ధం ఈజీ అవుద్ది. అర్థమవుతుందా మీకు? ఏమది? యుద్ధము సులువైపోద్ది. సిద్ధపడకపోతే యుద్ధం సులువు కాదు. యుద్ధం సులువు కాదు. మనం దేవునితో అవసరమైతే ప్రార్థన అనే ఆయుధం ద్వారా యుద్ధం చేయబోతున్నాం. మనం దేవునితో ఆరాధన అనేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆ ఇదిని బట్టి దేవుణ్ణి మనము కలుసుకోబోతున్నాం. అందుకే చెప్తున్నా ఈ ఉదయకాల సమయంలో సిద్ధపడు దేవుని కలుసుకోవటానికి. సిద్ధపడు దేవుని ఆరాధించడానికి. సిద్ధపడు దేవునితో మాట్లాడటానికి. సిద్ధపడు దేవుడు నిన్ను మాట్లాడించడానికి. సిద్ధపడు దేవుడు నీతో మాట్లాడటానికి. దేవుని స్తోత్రాలు. ఇదేగా ఆరాధన. ఆయన మాట్లాడాలి, మనము ఆయనతో మాట్లాడాలి. సిద్ధపడలేకపోతే మాట్లాడతావా? ఏమో నాకైతే తెలీదు. సిద్ధపాటు ఉంటే ఆటోమేటిక్గా మొత్తం నీ యొక్క అవయవాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కూడా దేవుని వైపు చూస్తుంది. అయ్యా నేను సిద్ధపడ్డా, నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయి. సిద్ధపడితే నీ అవయవాలన్నీ కూడా ఏమది సరెండర్ అయిపోతాయి. ఎస్ లార్డ్, ఐఎమ్ సరెండర్ మై సెల్ఫ్. నేను సిద్ధపడ్డాను, నీ ఎదుట లోబడుతున్నాను. చూసారా ఎంత గొప్ప దీవెన కలుగుతుందో. ఒక ఆయన బైబిల్లో చాలా చిన్న పిల్లోడు, ఇశ్రాయేలులకి దేవోక్తి కనపడతల్లా. ఎవరికి అంటే దేవుని దగ్గర నుంచి మాటలు తెలియట్లా. ఇశ్రాయేలులు యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, కానీ దేవుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. ఏంటి అసలు ఏమి బయలుపరచబడతలేదు అని ఎవరి కాళ్ళు మదన పడుతున్నారు. దేవుడు అభిషేకించినటువంటి ఒక చిన్న బుడతడు, నేను ఆ మాట చెప్తున్నా, చిన్నవాడు దేవుని మందిరంలో పడుకుంటూ ఉన్నాడు. దేవుని మందిరంలో పడుకుంటూ ఉంటే ఎప్పుడు వినపడిన స్వరము, ఆ దినాల్లో ఎవరికి వినపడినటువంటి స్వరము అద్భుతమైన రీతిలో ఈయనకి వినపడింది. సమూయేలు, సమూయేలు, సమూయేలు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా మీకు? దేవుని స్వరం అప్పటి వరకు గుర్తుపట్టలే. అసలు దేవుని స్వరం తెలియదు ఆయనకి. గుర్తుపడతాం అట్టానొచ్చి అసలు తెలియదు. ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచావా? నాకు ఆశ్చర్యం వేస్తుంది, నిజం చెప్తున్నాను మీకు. చిన్నవాడు, ఎంత చిన్నవాడంటే బైబిల్లో చెప్పిన మాట, ఆ తల్లి పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి దేవుని మందిరంలో వదిలేసేసింది. అంత చిన్నవాడు. బహుశా వయసు పెరుగుతుంది, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు స్వరం ఇలా. ఏలియా దగ్గరికి వెళ్ళాడు. ఏలియా అన్నాడు, నేను పిలవలేదు, పడుకో అన్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైన విషయం ఏంటి చెప్పనా? ఈ ఏలియాకు కూడా అర్థం కాలా. ఆయన తెలీదా నేను పిలవలేదని? తెలిసే తెలీదా? ఆయన పిలవలేదని తెలుసు కదా, కానీ ఏలియా దేవుడు పిలుస్తున్నాడు సమూయేలునని తెలియలా.
చూసారా ఎంత ఆశ్చర్యం వేసిందో? ఎవరైనా ఏలి అక్కడ యాజకుడు, కానీ ఏమి లేదు, దేవుని స్వరం లేదు, తెలియట్లా దేవుని స్వరం. సర్లే నేను పడుకోమన్నాడు కదా, వెళ్ళి పడుకున్నాడు. రెండోసారి వినపడింది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్ళి పడుకో. చూసారండి, ఎవరిని మూసేశాడు? ఎవరికి మూతపడింది? యాజకుడికే మూతపడిపోయింది. రెండోసారి గ్రహించులా, మూడోసారి గ్రహించులా. యాజకుడు గ్రహించాలి కదా, అరే నేను పిలవలేదు కదా. ఒకసారి వచ్చాడు, రెండోసారి నేను పిలవలేదు కదా వచ్చాడు, కనీసం మూడోసారి అయినా చెబుదాం, అయ్యా ఒకవేళ ఈసారి ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు అన్నాడు. మూడోసారి వచ్చిన మళ్ళీ ఏలియా దగ్గరికి వెళ్తే లే అంటే ఏలియా కళ్ళు తెరవబడటానికి మీ భాషలో చెబుతున్నా ఎంత భయంకరమైన పరిస్థితో. ఎవరి కళ్ళు? దేవుని మందిరంలో సేవకుడు చేసి హిజ్కియా లాంటి వాళ్ళ కళ్ళు తెరవబడటానికి 3 సార్లు పలికినా కూడా తెరవబడలే. 4వసారి అయ్యా ఒకవేళ కనుక ఇప్పుడు ఎవరన్నా పిలిస్తే అప్పుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మని ఒక చిన్న మాట చెప్పయ్యా అన్నాడు. చెప్పేశాడు, మాట్లాడేశాడు. ఏలియాకి గుండెల్లో దడ పుట్టింది. ఆ మాట మీకు చెప్తున్నా, ఎవరికి? గుండెల్లో దడ పుట్టింది. ఇప్పుడు దేవుడు సమూయేలుని పిలిచాడు, నన్ను పిలవలా. ఎవరిని పిలిచాడు? నన్ను పిలవలా. సమూయేలుతో మాట్లాడాడు ఏదో. వెంటనే సమూయేలుని పిలిచి, అయ్యా రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఏమి చెప్పు నాకు, ఏది దాచవద్దు, మొత్తం బయలుపరచు అన్నాడు. చూసారా, దేవుని మందిరంలో ఉన్న ఏలీకి ఏం దొరకలే? దేవుని స్వరం దొరకలే. అదే మందిరంలో ఉన్న చిన్న బుడతడికి దేవుని స్వరం దొరికింది, దేవుని ప్రవచనం దొరికింది, దేవుని వాగ్దానం దొరికింది. దేవుని విషయంలో ఇప్పుడు చెబుతా మీకు, జాగ్రత్తగా వినండి. ఏలియా దగ్గరే కదా పడుకుంది. లేదనుకుంటే ఒక రూమ్ అటు ఇటు అడ్డం అనుకుందాం, మనలో మన మాట. దేవుడు పిలిచింది సమూయేలుకి వినపడినప్పుడు ఏలీకి ఎందుకు వినపడలే? ఎందుకు వినపడలే? మీకు అర్థం కాలే? ఇక్కడున్న మీ అందరికీ నేను చెప్పేది వింటున్నారా? విన్నవాడు చేతులు ఎత్తరు ఒకసారి. విన్నట్టుకున్నారు కూడా చేతులు ఎత్తాలి. దేవుని స్తోత్రం. ఏంటి విన్నట్టుగా? ఏనట్టుగా? దండం పెడతా, అది నీకే నష్టం. నాకు తెలియపోవచ్చు, వీళ్ళు విన్నట్టుగా ఉన్నారో లేదో నాకు తెలియపోవచ్చు, కానీ ఆయనకి కదా. ఇక ఆయన నా దగ్గర ఉడికిన పప్పులు ఆయన దగ్గర ఉడకో, నీ పప్పులు యేసయ్య దగ్గర ఉడకో. ఎవరి దగ్గర ఉడికి? యేసయ్యకి సేవకుడు ఉన్నాడు, హిజ్కియా దగ్గర ఉడికిన పప్పులు ఆయన దగ్గర మాత్రం ఉడకరు. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు సిద్ధపడితే యుద్ధము సులువు అవుతుంది. ఇది యుద్ధమే. మీకు ఈ విషయం చెప్పనా? దేవునితో మాట్లాడటం అనేది, దేవునితో ఆరాధన చేయటం అనేది యుద్ధం. ఎందుకంటే నిన్ను వెళ్తుంటే ఆఫ్ చేసే వాళ్ళు ఉంటారు, ఓడిపోతావు. నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత నీ పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆగిపోతావు. నేను ప్రార్థన చేస్తుంటే మీరు మాట్లాడుతూ ఉంటే ఆగిపోతా. ఎందుకు? ఈరోజు నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే,
దేవుని బిడ్డలమైన మనము సిద్ధపడితే యుద్ధం సులువైపోతుంది. ఆటోమేటిక్గా యుద్ధంలో గెలిస్తే విజయం తథ్యమవుతుంది. విజయం తథ్యమైతే యేసయ్య దగ్గర నుంచి దీవెనలు సత్యమైపోతాయి. లేకపోతే నష్టపోతాం. రెండో మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అందుకని మొదటి మాట, దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని కలుసుకోవటానికి ముందుగానే సిద్ధపడవు. దేవుని కలుసుకోవటానికి ముందుగానే సిద్ధపడు. డోంట్ వెయిట్ వెన్ టైమ్ కమ్స్, వెన్ డే కమ్స్. డోంట్ వెయిట్. ఇఫ్ యు వెయిట్ యు లూజ్. నువ్వు ఒకవేళ ఆలస్యం చేసావా, నువ్వు నష్టపోతావు, నువ్వు ఓడిపోతావు. అప్పుడు ఎన్ని పాటలు పాడినా ఓడిపోనులే నా జీవితము, ఓడిపోదులే నా విశ్వాసం, యేసయ్య చెంతన ఉండగా నేను ఎన్నడూ ఓడిపోను. అవునా? ఆ మాట రావాలి నీలో, ఆ మాట రావాలి. యేసయ్య నా చెంతన ఉంటే నేను ఓడిపోను. యేసయ్య చెంతన లేకపోతే నేను ఓడిపోతా. ఓడిపోతే విజయం పోతుంది, విజయం పోతే రాజ్యం పోతుంది, రాజ్యం పోతే దీవెన పోతుంది, దీవెన పోతే నిత్య జీవం పోతుంది. ఎంత భయంకరమైన స్థితి అది. నీకు దూరమగునుగాక. సిద్ధపడు. ఆయన కలుసుకోవటానికి ముందుగానే సిద్ధపడు. రెండో మాట చెబుతూ అంటాడు అక్కడ ఆయన. ఆ వచనంలో ఇంకొక భాగాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. బలులు అర్పించుట కంటే సమీపించి ఏంటంటే, మీకు విషయం చెప్తా, సమీపించి ఆలకించుట శ్రేష్టము. జాగ్రత్తగా ఈ మాటను మీరు బాగా, ఇట్ ఈస్ ప్రెషియస్ టు బి లిజనింగ్ టు గాడ్ whenever he speaks. దేవుని స్తోత్రాలు. ఆయన మాట్లాడుతున్నప్పుడల్లా నువ్వేం చేయాలట అంటే, దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన మాట్లాడేటప్పుడు నాలాంటి చెవిటోళ్ళు ఉంటారని. మీరు మాట్లాడేటప్పుడు నా చెవిటిగా ఉంటుంది నాకు ఇక్కడ. అందుకే నేను దగ్గరికి వచ్చి చూస్తా, ఇంటా ఉంటా ఆలోచన. ఎందుకు? నీ మాటలు నాకు అర్థం కావాలంటే నేను నీ దగ్గర ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది. మీ మంచివాళ్ళు, అందుకని మీరంటే ఇష్టం. ఓకే, ఇప్పుడు నీ పక్కనున్న ఆయనకి లేదా మీకు నేను మాట్లాడుతుంటే వినపడుతుంది కదా, నీకు నాకు దగ్గరగా ఉందా లేదా? నీవు నేను దగ్గరగా ఉన్నామా లేమా? మరి దేవుడు ఎక్కడున్నాడు? మన మధ్య ఉన్నాడు అంటే ఉన్నాడు, విశ్వాసమే. కానీ ఆయన స్థానము ఆకాశమందున్నది. అదే కదా, ఆకాశము నా సింహాసనము, భూమి పాదపీఠం. దీనికి ఎంత ఎత్తు, ఎంత పొడుగు, ఎంత లోతుందో తెలియలే. ఉందా? తెలీదా? తెలుసు కదా? తెలియదు కదా? తెలియదు, నాకు కూడా తెలియదు. ఎంత దూరంలో ఉన్నాడంటే నేను చెప్పలేను. యేసయ్య ఎంత దూరంలో ఉన్నాడు? ఆకాశమే మనం చూసేదట మొదటి ఆకాశం అట. తర్వాత ఇంకొక ఆకాశం ఉంది, అది నీకు నాకు కనిపెళ్ళే. తర్వాత ఇంకొక ఆకాశం ఉంది. ఆ మహాదేవుడు బైబిల్లో కూడా అదే ఆయన చెప్తూ అంటాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. ఓకే, అంటే భూమి ఒకటే, కానీ ఆకాశాలండి 3. హెవెన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, హెవెన్స్ అని ఉంటుంది. హీ మే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హెవెన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఏంటి? భూమి ఒకటి మాత్రం తయారు చేశాడు, కానీ ఆకాశములు. అర్థమైందా? ఎంతో శ్రేష్టమైన దేవుడో. జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు చెప్తా.
ఆ యొక్క రెండవ ఆకాశము, ఆ యొక్క మొదటి ఆకాశం లేకపోతే మనం మాడిపోతాం. అర్థమైందా? ఎందుకో తెలుసా? ఆయన మహిమ తేజస్సు అంత ప్రభావం కలిగినది. ఆ ప్రభావం కలిగిన మహిమ తేజస్సుకి మనం తట్టుకునే దమ్ము మానవుడికి లేదు, మానవుడికి లేదు. ఆ మహా తేజస్సు, ఏ మహా తేజస్సు? దేవునికున్న మహా తేజస్సు, ఆ మహిమ గొప్పది. అందుకని అది గ్రహించిన మహాదేవుడు మూడవ ఆకాశంలో నిలబడి ఉన్నాడు. ఆయన అక్కడ నిలబడిన దేవుని స్తోత్రం, ఆయన పాదాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. అంటే అర్థమైందా మీకు? ఇప్పుడు చెబుతా, నేను ఇప్పుడు ఇక్కడున్నా, ఈ మైక్ నేను స్వరము వినిపించిన, నా దేవుడు సమీపించిన, నేను ఆయనకు సమీపంగా ఉన్నా, వినపడేది ఆయన స్వరమే. ధ్యాన స్తోత్రాలు. ఆయన స్వరం వినిపిస్తుంది. బుద్ధిహీనులు బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. శ్రేష్టం. సమీపించి ఆలకించాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నువ్వు ఆలకించటానికి ఎవరి మాటలు? నా మాటలు కాదు, దేవుని మాటలు. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే మనం ఏం చేయాలి కదా? సమీపించి ఆలకించాలి. అయ్యా నీకు దగ్గరైతే నీ స్వరం వినపడుతుంది. అవునా? ఎక్కడైతే నీకు దగ్గరైతే ఏం వినిపిస్తుంది? అర్థమవుతుంది మీకు? దూరంగా ఉంటే ఇక్కడ మీరు అనుకుంటున్నారేమో, ఇంకెంత దగ్గరగా ఉంటే ఎందుకు వినపడతావు అనుకుంటున్నారేమో. ఎంత దగ్గర ఉన్నా లోపల మూసుకుపోతే మీ దండం పెడతా. మీరు అనుకుంటున్నారు నా చెవులు చాలా షార్పు, ఇది నైఫ్ కంటే షార్ప్ అనుకుంటున్నారు. కానీ హృదయం, దేవుని మాటలు చెప్తా. ఇప్పుడు మీకు చెప్తా. మనుషుల మాటలు చెవులోకి వెళ్తాయి. అడిగి అవి తర్వాత ఉంటే పోతే. కరెక్టే? అవును కదమ్మా? నేను మాట్లాడితే నా మాటలో ఉంటే ఉంటాయి, వింటే వింటాం, లేకపోతే లేదు. దేవుని మాటలో వినకపోతే నష్టం. అందుకే ఆయన చెప్పాడు, ఏమన్నాడంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుని స్తోత్రాలు. సమీపించి ఆలకించాలి. ఇప్పుడు చెప్తా, సమయాల గురించి మాట్లాడుతున్నాగా. ఆయన సమీపించి ఆలకించాడు. ఫస్ట్ సారి అసలు తెలియదు, రెండోసారి గుర్తించలేదు, మూడోసారి అనుభవం లేదు, నాలుగోసారి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు? అయ్యా, అది ఇంగ్లీష్లో భలే ఉంటుంది. హీఈస్ ఇంటెంటివ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే ఒక్కసారి మన ఆయన హృదయాన్ని అక్కడ తెరిచి, అయ్యా ఆలకిస్తున్నాను చెప్పు అన్నాడు. ఎవరు? సమూయేలు. ఇప్పుడు దేవుడు మాట్లాడేదా? ఇప్పుడు చెప్తా. దేవుడు మాట్లాడగానే మొట్టమొదటిసారిగా అనుభవం వచ్చింది. ఏమొచ్చింది? అనుభవం వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థమైపోయింది. అనుభవం వచ్చేసింది. ఇంకొక విషయం చెప్పనా? ప్రపంచ చరిత్రలో, ఇశ్రాయేలు చరిత్రలో సమూయేలుకు మించిన ప్రవక్త లేడు. దేవుని స్తోత్రాలు.
గర్వంగా చెప్తా. ఎవరికి మించిన ప్రవక్త? ప్రవక్తలు చాలామంది ఉన్నారు, ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు. కానీ సమూయేలుకు మించిన ప్రవక్త ఎవరు కనపడలే. ఎందుకు తెలుసా? 3 ధర్మాలు నెరవేర్చిన ఏకైక ప్రవక్త ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత సమూయేలు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత 3 కార్యాలు నెరవేర్చిన ప్రవక్తగా సక్సెస్ఫుల్, న్యాయాధిపతిగా సక్సెస్ఫుల్, యాజకుడిగా సక్సెస్ఫుల్. దేవుని స్తోత్రాలు. కారణం ఏంటో తెలుసా? ఆయన సమీపించి ఆలకిస్తే ఆయన జీవితం మారిపోయింది, ఆయన హోదా మారిపోయింది, ఆయన హోదా మారిపోయింది. ఇంకొక విషయం చెబుతున్నా, ఆయనకున్నటువంటి సంపద కూడా మారిపోయింది. దేవుని స్తోత్రాలు. ఆయన ఎలాగొచ్చాడు చెప్పనా? కట్టుబట్టలతో దేవుని మందిరంలోకి వచ్చాడు. మీరు చరిత్ర చదువుకోండి. సమూయేలు ఆస్తి అద్భుతమైపోయింది. దేవుడు అంతగా దీవించాడు, అంతగా ఆయన ఆశీర్వదించాడు. విషయం ఏంటి చెప్పినా, నో మ్యాన్ ఈజ్ దేర్ టు క్రై అపాన్ హిమ్. ఏడ్చేవాడు ఒక్కడు కనపడలే ఆయనకి. ఎవరు ఏడ్చేవాడు? కనపడలే. ఏడ్చేవాళ్ళు మీకు అర్థమవుతుందిగా? ఏడ్చేవాళ్ళు కనపడలే. అందరూ అబ్బా నిజమైన ప్రవక్త అయ్యాయినా, నిజమైన యాజకుడయ్యా, ఆయన దీవించబడుతున్న నాకు ఇష్టమయ్యా అని ఇశ్రాయేలీయులు వారు మనస్సారా దేవుని దగ్గరికి వచ్చారు. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. నువ్వు వింటే నీ జీవితం మార్చడమే కాదు, నీ జీవితంలో ఉన్న నీ బిడ్డలను మార్చడమే కాదు, నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎందుకో తెలుసా? నా దేవుడు మహా గొప్పవాడు. దేవుని స్తోత్రాలు. అందుకే నేను అంటున్నాడు, సమీపించి ఆలకించు. అది శ్రేష్టం, అది మేలు, అది ఆశీర్వాదము, అది ధన్యత, అది దీవెన. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ పదాల్లో శ్రేష్టమనే ఈ పదానికి తెలుగులో ఇలా చేశారు. కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బైబిల్లో డిఫరెంట్ వర్షన్స్లో రాయబడినటువంటి మాటలను వాటి తెలుగులో చెప్పా మీకు. అంటే అంత ఆశీర్వాదం, అంత గొప్పతనం, అంత మహిమ, అంత సంపద, అంత దీవెన ఎవరిస్తాడట? దేవుడు మనకిస్తాడు. అందుకని ఉదయకాల సమయంలో అప్పుడే దేవుని బిడ్డలారా సమీపించి ఆలకిద్దాం. 3వ మాట చెప్పి నేను ముగిస్తా. అక్కడ అంటాడు ఆయన, 2వ వచనం మొదటి భాగం, చాలు. ఏంటంట? నీవు దేవుని సన్నిధిని ఏం మాట్లాడకూడదు అంటే, మీ మాటలో చెప్పనా, కొంచెం కూడా ఆలోచన లేదేంటండి, ఏం మాట్లాడేది అంటారా? మీకు అనుభవం ఉంటుంది, ఇటువంటి డైలాగ్ ఉండదు. అసలు ఇది ఏం మాట్లాడుతున్నాడు, ఏమన్నా అర్థమవుతుందా అమ్మా? ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా అమ్మా అని చెప్పి ఒకరికొకరు ప్రశ్నించుకో. దేవుని సన్నిధిలో చెప్తున్నా, నీవు మాట్లాడటం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో మాట్లాడుతున్నావు. దేవుడితో మాట్లాడేటప్పుడు, ఆయన మాట్లాడేటప్పుడు నీకు ఎంత దీవెన కావాలని కోరుకొని ఆయన మాటను సమీపించి ఆలకిస్తున్నావో, అదే దేవునితో మాట్లాడేటప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాటను మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్తగా నీవు దేవుని సన్నిధిన అనాలోచితముగా మాట్లాడుటకు ఎందుకు నీ హృదయాన్ని
ప్రేరేపించుకుంటున్నాం. మంచిగా ఉన్నంతసేపు అమ్మలక్కలు భలే మాట్లాడుకుంటారు. ఎవరు? అమ్మలక్క. ఎంత బాగా మాట్లాడుకుంటారు చెప్పనా? అక్క నిజమక్క. కొంచెం తేడా వచ్చిన తర్వాత అమ్మలక్కల అక్క ఏమన్నా అని నక్క తొక్క అన్నీ వచ్చేస్తాయి కదా. అక్క పోయి ఏమైంది ఇప్పుడు? నక్క అయింది. అక్క పోయి ఏమైంది ఇప్పుడు? తీసేసిన తొక్క అయింది. అక్క పోయి ఏమైంది ఇప్పుడు? దండం పెడతా, దండం పెడతా. నీ మాటలు దేవుడు ఆలకిస్తున్నాడని తెలీదా? జాగ్రత్త ఉండాలా? ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవి, అన్నిలాగా బయట లేవు, దేవుని మందిరంలో ఉన్నావు, దేవునితో ఉంటున్నావు. మరి ఇప్పుడు ఎలాగుండాలి? వామ్మో, ఇప్పుడు నేను మాట్లాడితే ఎవరు వింటారు? యేసయ్య అంటాడు, అన్యులు అంటారు. ఎవరు? దాకెళ్ళొచ్చింది దీనికే నమ్మ అంటాడు మొగుడు. దండం పెడతాను మొగుడు అన్నందుకు. భర్త ఏమంటాడు? ఇందుకేనా వెళ్ళింది నువ్వు? భార్య ఏమంటుంది? ఇప్పుడు దా చేసి వచ్చింది ఇదేనా? ఎందుకయ్యా అనాలోచితంగా మాట్లాడతావు? ఆలోచన లేకుండా మాట్లాడతావు? ఎందుకమ్మా ఆలోచన లేకుండా మాట్లాడతావు? ఇక్కడ మొగుడు భార్య భర్తల మధ్య మాట్లాడుకున్నట్లుగానే ఒకతప్పుడు మన సంభాషణ దేవునితో కూడా అలానే ఉంటుంది. అయ్యో యేసయ్యా, యాయ్యా, అయ్యో యేసయ్యా. ఏమన్నా అర్థమవుతుందా నీకు? నేను ఎట్టుంటున్నాను, ఎంత బాధపడతానో తెలియట్లేదా? ఇంకెప్పుడు వస్తావయ్యా? ఎవరితో మాట్లాడితే నీ మాటలు? పక్క భార్య భర్తతో భర్త భార్యతో మాట్లాడుతుంది. కానీ ఇదే మాటలు ఎక్కడికి వెళ్తాయి? అయ్యో యేసయ్యా, ఆ మనిషి నన్ను ఎంత మాట అందో తెలుసుగా, ఎన్నవుగా. వాళ్ళకి ఏమైనా సరే రేపొద్దున కల్లా హాస్పిటల్లో ఉండాలయ్యా, లేదనుకుంటే పాస్టర్ గారు వచ్చి పరదేశంలో పాట పాడాలయ్యా. దండం పెడతా. ఎందుకు చెప్తున్నా అంటే వేదన, హృదయం వేదనతో నిండిపోతుంది. మనుషులు దేవుణ్ణి ఆరాధించే ఆ పెదవులతోనే శాపనార్థాలు పెట్టేటువంటి ఓ తల్లిదండ్రులారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఒక్కసారి ఆలోచించండి. నీ మాటలు వింటున్నాడు దేవుడు. నువ్వు బెడ్రూమ్లో మాట్లాడుకున్నది దేవుడు వింటున్నాడు. నువ్వు బయట వీధిలో మాట్లాడుతుంది దేవుడు వింటున్నాడు. మీరు అనుకుంటున్నారేమో దేవునికి ఎంత అవమానం దేవునికి కాదు నీకే. దేవునికి కాదు నీకే అవమానం. వాళ్ళు ఎంతమంది అవమానపరిచినా, నీ దేవుడు ఏంటయ్యా, నీ బిడ్డలను ఎట్టంటే తయారు చేసాడని అవమానపరిచినా, నా దేవునికి ఇంత కూడా మహిమ తగ్గదు, ఇంత తగ్గదు. వీళ్ళు ఎంతమంది అనుకున్నా ఆయనకి ఇసుమంత తగ్గదు ఆయన మహిమ. కానీ నీ మహిమ తగ్గిద్ది, నీ మహిమ తగ్గిద్ది అంటారు. అక్క ప్రొద్దున్నే ఆరాధనకి వెళ్ళేవుగా ఆదివారం నాడు, ఇప్పటికన్నా మారవే అక్క, ఇప్పటికన్నా మారవే అన్నా, ఎంతకాలం అన్నా అని వాళ్ళే మనని ఏం చేస్తారు? అందుకే చెప్తున్నా, దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో.
దేవుని మాటను వినుటకు సమీపించి ఆలకించటం నేర్చుకో. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయ ఆలోచనలను త్వరపడనీయకుండా జాగ్రత్తగా చూసుకో. తొందరపాటు ఉంటే పెట్టే బేడ చదువుకోవాల్సిందే. ఏంటిది? ఏముంటే ఏం చదువుకోవాలి? అమ్మేమో సర్దుకో తల్లి అంటది. 3 సార్లు విన్న కోడలో అన్నీ సర్దుకొని వెళ్ళిపోతుంది. ఏంటమ్మా వెళ్ళామంటే, అమ్మో ఏం మాటలండి అయ్యి, ఎంత మాట పడితే అంత మాటేనండి అనేది. అంటే చివరికి దేవుని నుండి వచ్చే దీవెన కోల్పోతున్నావు. దేవుని నుండి వచ్చే దీవెన కోల్పోతున్నావు. ఈరోజు ఎందుకు ఈ విషయం దేవుడు మాట్లాడమని సెలవిచ్చాడు అంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి మహిమకరముగా ఉండాలి. ఒకవేళ ఏదైనా అనాలోచితంగా మాట్లాడితే, అది ఒకవేళ నీకు అనిపిస్తే, నీ హృదయాన్ని గద్దిస్తే, సారీ ప్రభువా, ఇక ఎప్పుడు నేను ఈ మాటను నా నోటిలో నుండి రాకుండా, నా నోటికి ఏం పెట్టాలి? చిక్కం పెట్టు, కళ్ళెం పెట్టు, అవసరమైతే కొత్తగా వచ్చింది మాస్క్ పెట్టు. ఏం పెట్టు కదా? మాస్క్ పెడితే కష్టం కదా, మాటలు అర్థం కాదు. అందుకే చెప్తున్నా, దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా లేకపోతే నష్టపోతామని చెప్తున్నాను. నష్టపోవటం నా యేసయ్యకి ఇష్టం లేదు. నష్టపోవటం నీకు ఇష్టం ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఒక్కసారి చెయ్యి విడిచాడా చిత్తడి అయిపోద్ది. ఏమైపోద్ది? జీవితం చిత్తడి అయిపోద్ది. అందుకనే ఆ యేసయ్యని పట్టుకో, యేసయ్యతో ఉండు, యేసయ్యతో మాట్లాడు, యేసయ్యతో జాగ్రత్తగా మాట్లాడుతాం, యేసయ్య మాటలు జాగ్రత్తగా వింటాం, యేసయ్య సన్నిధిలో జాగ్రత్తగా సిద్ధపడి ఉంటాం. నేర్చుకోగలిగితే దేవుడు నీకు దీవెన దయచేస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరిని చూడొద్దు దయచేసి. ఒక్కసారి దేవుని వైపు చూద్దాం. చూసి బలలో చెయ్యి వేసే ముందే నువ్వు ఇంటి దగ్గర సిద్ధపడ్డావా సిద్ధపడలేదని నేను అడగట్లేదు. కానీ చెయ్యి వేసే ముందు, రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందే ముందు ఒక చిన్న మనవి చేసుకుందాం. అయ్యా, ఈ విషయంలో నేను తప్పిపోయానని నాకు అర్థమవుతుంది. సిద్ధపాటు లేని జీవితము సులువుగా నా జీవితంలోకి ప్రవేశించింది. సమీపించి ఆలకించలేనటువంటి పరిస్థితులు నా చుట్టూ ఉన్నాయి. అనాలోచితముగా ప్రేరేపించబడి పలుకురాని పలుకులు పలికిన నా పదాలు నీ డిక్షనరీలో ఉన్నాయి. మనసర చేతులెత్తి క్షమించమని అడుగుతున్నానయ్య అన్నవారు, బలలో చేయి వేయటానికి సిద్ధపడుతున్న మీరు, దేవునితో ఒక్క చిన్న మనవి చేసుకుందాం. అయ్యా, క్షమించగలిగే దేవుడిగా నేను స్తుతిస్తున్నా.